సత్యం న్యూస్ 9 కి స్వాగతం. నంద్యాలలో ప్రముఖ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ వికటించి వ్యక్తి మృతి. వైద్యుల నిర్లక్ష్యంతో నంద్యాల సాయిబాబా నగర్ కు చెందిన బాల మధ్యలేటి 38 సంవత్సరాలు గుండె సర్జరీ విఫలమై మృతి. మృతునికి భార్య, 2 కుమారులు. ఆరోగ్యశ్రీ అని చెప్పే 1,50,000 రూపాయలు వసూలు చేసిన హాస్పిటల్ యాజమాన్యం బాధితుడు ఇదేమిటని అడిగితే మీ పేషెంట్ కు డయాలసిస్ ఉంది కాబట్టి మేము చెప్పిన పేమెంట్ కట్టాల్సిందే అని హుకుం జారీ. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ హాస్పిటల్ ఎదుట బంధువుల ఆందోళన. సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్న నంద్యాల 1వ పట్టణ పోలీసులు హాస్పిటల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలంటూ ప్రజా సంఘ నాయకుల డిమాండ్. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామంటూ ఆందోళన చేపట్టిన బంధువులు, ప్రజా సంఘాల నాయకులు. తక్కువనే 10,000 అవుతాయి, 10,000 అవుతాయి అన్నారు సార్. అంతా బాగానే ఉన్నాయి, చెకప్ చేసినారు, ఆపరేషన్ అయితే బాగానే ఉన్నారు సార్. తీసుకొచ్చినారు, చేసినారు సార్. మళ్ళీ 2 సార్లు ఆపరేషన్ చేసినారంట సార్. 2 సార్లు మాకు తెలియదు సార్. మాకు ఒక్క మాట ఏం చెప్పలేదు సార్. చేసినా అంటే ఆపరేషన్ చేసినా అంటే కళ్ళు తెరచలే, కళ్ళు మూయలే సార్. చేతులు కాళ్ళు ఒక్కటి ఆడిచ్చినారు అంతే సార్. అప్పటి నుండి ఊరికే సూదులు వేస్తున్నారు, బాటిల్ వేస్తున్నారు. మళ్ళీ డయాలసిస్ చేయాలా, అది చేయాలా, ఇది చేయాలని రోజు 5,000, 10,000, 5,000, 10,000 డబ్బులు అయిపోతున్నాయి సార్. ఇంటి పక్క పెట్టి తెచ్చినా ఇంటిగానే అమ్మినాం సార్. మేము మా పరిస్థితి ఏమో లాస్ట్గా చేతులు ఎత్తేసినారు. హాస్పిటల్ మూసేస్తారా, డాక్టర్లకు ఉద్యోగం లేకుండా చేస్తారా? ఈ హాస్పిటల్ సీల్ అయినా లేకపోతే బీ అయినా గవర్నమెంట్ అయినా తీస్తాం. ఎంతోమంది పేదవాళ్ళు బాగుపడాలా, ఎంతమంది చచ్చిపోకుండా బాగా మాటల జీతాలు నిలవడం, ఆడిపిల్లల జీతాలు నాశనం కాదు. లక్షణం కదా నాకైతే ఆడిపిల్లలు హాస్పిటల్ నమ్మొచ్చి నమ్మిలో గొంతు వేస్తున్నారు. మమ్మల్ని నమ్మొచ్చినాక ఏదో పాన ఉంది బతికిపోతాను అనుకుంటే మధ్యలో చంపేస్తున్నారు సార్. లక్షణంగా వచ్చి చేరినాడు మా ఆయన ఇంటికి బాగా వస్తాను. మా ఆయన ఇంటికి అందరికీ చంపేసినారు సార్. ఒక మాట కానీ మాట్లాడలేదు సార్. ఆపరేషన్ చేసినాక కన్ను తెరిచినాం, కన్ను మూసినా తెరచలేదు సార్. అసలు మూసిన కన్ను తెరచలే అసలు. హాస్పిటల్ అమ్మ మందులు వేస్తున్నా అమ్మ, గుండె ఆగుతుంది అమ్మ, కొట్టుకుంటుంది అమ్మ అంటనే ఉన్నారు సార్. వీళ్ళు మీ చేత అంటే చెప్పారు సార్. నేను ఒక్కసారి పోతామని చెప్తానే లాస్ట్కు నిన్న మొన్న చెప్పినారు సార్. వీళ్ళు ఎక్కడికైనా తీసుకుపోరమ్మా, ఇతను బ్రెయిన్ ఫెయిల్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, ఇతను పని చేయకున్నాడు, సహకరించకున్నాడు, చేయకున్నాడు, ఇంత డబ్బులు పెడుతున్నాం, ఇంత లెక్కలు వేస్తున్నాం, ఎందుకు పని చేస్తారు? ఎందుకు పని చేయదు? ఊరికైనా పెద్ద ఆసుపత్రికి పోతుంటే బాగా అవుతుంది ట్రీట్మెంట్. ఎందుకు బాగా కాదు? పెద్ద హాస్పిటల్కి ఏమవుతుంది? కర్నూలు ఈడ నంద్యాల పెద్ద హాస్పిటల్కే బాగా అవుతుంది. డబ్బులు ఆసుపత్రికి డబ్బులు తీసుకుంటున్నారు. మళ్ళా ఎందుకు చేస్తున్నారు? ఉద్యోగాలు చేతగానప్పుడు మానకాల, చేతనైతే చాలా చేతగా ఉంటే మానకాల. ఎందుకు మా పేదవాళ్ళ జీతాలు తాడకాల? వీళ్ళు నేను అన్ని హాస్పిటల్కి వచ్చా. మా అటకాల జీతాలు ఎంతమంది జీతాలు కావాలా, ఎంతమంది ఇట్లా చనిపోవాలా, ఎంతమంది ఇట్లా నందేస్తున్నారు, ఎంతమంది పోవాలా? ఇది హాస్పిటల్ మాత్రమే పోవాలా? ఇప్పటికీ ఈ హాస్పిటల్ ఎంత కావాలన్నా ఈ హాస్పిటల్కి సీల్ వేయడం జరగాల. గవర్నమెంట్ మాత్రం చర్య తీసుకోవాలా. ఆ జగన్ జగన్ దిగన్న పోవాలా, నెక్స్ట్ జగన్ దిగన్న పోవాలా, లేకపోతే హాస్పిటల్ మూతమేయాలా. బాల మధ్యలేటి సుందరయ్య నగర్ నూనెపల్ల నుంచి హార్ట్ ప్రాబ్లంతో ఈ హాస్పిటల్లో చేరినాము. ఇక్కడ వీళ్ళు హార్ట్ ప్రాబ్లం 2 రక్తనాళాలు 100% ఒకటి బ్లాక్ అయింది, 8% ఒకటి బ్లాక్ అయింది. మేము ఆపరేషన్ చేస్తాము, ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తామని చెప్పినారు. ఫస్ట్ టైము 29వ తేదీ ఆపరేషన్ చేసినారు. చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అని చెప్పినారు, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పినారు. తర్వాత మాకు తెలియకుండా మళ్ళీ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు. అప్పుడు ఏం జరిగిందో మాకేం చెప్పలేదు. తర్వాత క్రిటికల్ కండిషన్ అని చెప్పుకుంటూ వస్తున్నారు. అట్లా కాలయాపన చేసుకుంటూ వచ్చినారు. మళ్ళీ తర్వాత డయాలసిస్ అన్నారు, డయాలసిస్ చేస్తున్నారు. మళ్ళీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ అన్నారు, స్కానింగ్ తీయాలన్నారు. ఇలా టైం పాస్ చేసుకుంటూ వచ్చినారు. నేను ఆ రోజు అడిగాను, ఆపరేషన్ జరిగిన రోజే, సార్ మీరు గ్యారెంటీ ఇస్తారా ఇవ్వలేరా? ఇవ్వకుంటే చెప్పండి, మేము కరువు తీసుకుపోతాము అని అడిగాను సార్. అడిగితే నువ్వు ఈ సిచ్యువేషన్లో ఎక్కడ తీసుకుపోలేవు అని ఆయన సార్ మేమైతే గ్యారెంటీ ఇవ్వలేము, మీరు చేస్తామని చెప్పారు. ఇలా టైంపాస్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు ఈ మేనేజ్మెంట్ డాక్టర్ల చేత కాకపోతే అప్పుడే చెప్పాల్సింది, మా చేత కాదు, మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, వేరే బెటర్ ట్రీట్మెంట్ కోసం తీసుకెళ్ళండి వేరే చోటికి అని అప్పుడే చెప్పాల్సింది మాకు. ఇన్నాళ్ళు ఎందుకు టైం పాస్ చేసినారు? ఇక్కడ ఎంతైంది అమౌంట్? 1,00,000 రూపాయలు. ఆరోగ్యశ్రీ అప్లై చేసిన తర్వాత కూడా 1,00,000 రూపాయలు అమౌంట్ అయింది. మళ్ళీ మాకు న్యాయం జరగాలి. 2 పిల్లలు అతనికి.
సో మా బావ పేరు బాలమద్దిలేటి, నేను వాళ్ళ అల్లుని బాలమద్ది అవుతాను. హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేసుకున్న పేషెంట్కు హాస్పిటల్కి ఆపరేషన్ పోయే ముందు 38 సంవత్సరాలు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. సో అన్ని నో ప్రాబ్లం, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పినారు. సక్సెస్ అయితే భరించినప్పుడు ఆపరేషన్ ఎందుకు సక్సెస్ చేయలేకపోయినారు? చేయలేకపోయినప్పుడు ఆపరేషన్ హాస్పిటల్ నుంచి పక్క వెళ్ళిపోవాలా, కొత్త హాస్పిటల్ వెళ్ళుకొని ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ చూపించుకొని 90 సంవత్సరాలు 92 సంవత్సరాలు 100 సంవత్సరాలు బయట పంపించిన వాళ్ళు 35 సంవత్సరాల క్యాండిడేట్ ఎందుకు మీరు బయట పంపించలేకపోయినారు? మీకు రెండు హోల్స్ మాత్రమే బ్లాక్ అయినాయి, 2 హోల్స్ మాత్రం కంప్లీట్గా బ్లాక్ అయ్యాయి. 2 హోల్స్ బ్లాక్ అయినప్పుడు దానికి వేరే స్టెంట్ ఉంది, దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ఏం కాదు, సంబంధించిన అక్కడ బైపాస్ కానీ లేదంటే ఓపెన్ సర్జరీ కానీ చేసేది మంచి డాక్టర్స్ ఉన్నారు. మీ చేత అయినప్పుడు మేము కర్నూలు ఉన్నాయి, 1000 మంది హాస్పిటల్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ హైదరాబాద్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీ హాస్పిటల్ ఎందుకు వచ్చాము? మీరు భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మేము చేస్తామని ముందుకు వచ్చాము. మీరు లాస్ట్కు మాకు చెప్పబెట్టకుండా రీఆపరేషన్ తీసుకుంటారు, మీకు తెలియదు డాక్టర్స్కు. మీరు ఆపరేషన్ చేస్తారు, ఇప్పుడు ఆపరేషన్ చేస్తారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ చెప్పిన వాళ్ళు ఇమీడియట్లీ మీరు రీఆపరేషన్ ఎలా అంటారు? రీఆపరేషన్ చేసిన తర్వాత మీరు ఇమీడియట్లీ మాకు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ ప్రాబ్లం నుంచి మళ్ళీ డయాలసిస్ బ్రెయిన్ అంటే మీ ఇష్టం వచ్చి చేసుకుంటారా? ఒక తెలియని పేషెంట్ లోపలికి వచ్చామని మీ ఇష్టం వచ్చాడు ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం అని ఇమీడియట్లీ మీరు 14 సంవత్సరాలు కాలేపం చేసి 14 రోజులు మొత్తం మీరు టైంని గడిపి లాస్ట్కు మీరు 2 రోజుల నుంచి మీ పేషెంట్ని మేమేం చేయలేము, మేము పూర్తిగా చేతులు ఎత్తేస్తాము, సో దయచేసి మీరు ఇంటికి తీసుకెళ్ళండి లేదా ఎక్కడ తీసుకెళ్ళండి అని ఈ విధంగా మాట్లాడితే, సో మిమ్మల్ని నమ్ముకొని ఒక పేద ప్రజలు హాస్పిటల్ జాయిన్ అయితే మీరు చేసిన న్యాయం ఇదేనా? దయచేసి డాక్టర్స్ సమాధానం చెప్పాలి దీనికి. ఇమీడియట్లీ మీరు డాక్టర్స్ సమాధానం చెప్పకుంటే ఇమీడియట్లీ దీని మీద తదుపరి చర్య మేము తీసుకున్నాము గవర్నమెంట్ ద్వారా. తర్వాత మీ యొక్క హాస్పిటల్కి సంబంధించిన యాక్షన్స్ రియాక్షన్స్ అన్ని జరుగుతాయి. దయచేసి మీరు ఇమీడియట్లీ మీరు స్పందించాలా. దీనికి ఎటువంటి మీరు కవరింగ్ అనే పాయింట్ చెప్పి మీరు ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం అని చెప్తే మేము దానికి యాక్సెప్ట్ చేసే పొజిషన్లో మేము లేము. సో మీకు దీనికి తక్షణమే ఇమీడియట్లీ యాక్షన్ సంబంధించిన చెప్తే మేము ముందుకెళ్తాం. కోటి శ్రీనివాసులు డాక్టర్ నేమ్ కోటి శ్రీనివాసులు, సర్జన్, కార్డియో సర్జన్. పేషెంట్ బంధువులు ఈ ఇండస్ హాస్పిటల్లో దాదాపు ₹1,00,000 వెచ్చించడం అనేది అంటే ఈ ఆరోగ్యం వాళ్ళు ఏ విధంగా దోచుకుంటే ఒక్కసారి మీరు ప్రజలు గమనించాలని కోరుకుంటున్నారు. సక్సెస్ అని చెప్పిన సక్సెస్ అని చెప్పిన తర్వాత మరి పాలు ఇచ్చిన తర్వాత మరి మళ్ళీ ఆపరేషన్ చేయడం తర్వాత హార్ట్ ఆపరేషన్ చేసిన పేషెంట్ మళ్ళీ డయాలసిస్ చేయాలన్నారట. కిడ్నీ ఎఫెక్ట్ తర్వాత బ్రెయిన్ డెడ్ అయింది మీరు చెప్పినాక ఒక హార్ట్ పేషెంట్ ఇన్ని రకాల సమస్యలు ఎందుకు వచ్చినాయి? తర్వాత వీళ్ళు వాళ్ళ భావాలు భావాలు మీతో ఆపరేషన్ చేసినప్పుడు మీకు వెళ్తాగా లేకపోతే మీరు దగ్గర హాస్పిటల్ తీసుకుపోవాలని అడిగినప్పుడు అర్థంలో నిజంగా మీకు ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే మీరు వేరే హాస్పిటల్ పంపించింది వచ్చింది. వేరే హాస్పిటల్ నెంబర్ 5 ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు ఎట్లా ఆపరేషన్ పంపిస్తారు? నెంబర్ 5. నెంబర్ 6 మీరు 95, 96, 98 వాళ్ళకి ఆపరేషన్ సక్సెస్ చేసినప్పుడు 38 వాళ్ళకి ఆపరేషన్ సక్సెస్ చేయలేకపోతున్నారు. నెంబర్ 7 మీరు ఇంకా తక్కువ టైంలో ఆపరేషన్ చేసి సక్సెస్ అని రీఆపరేషన్ వల్ల మన చెప్పాలి మీరు రీఆపరేషన్ తీసుకున్నారు. నెంబర్ 7 దాదాపు 14 రోజులు మీరు కాలయాపన చేసినారు అనేది 14-15 రోజులు మీరు ఇంత టైం తీసుకొని లాస్ట్ టైంలో మీరు పేషెంట్ ఇంటికి తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి కూడా ఇబ్బంది గ్యారెంటీ ఇస్తారా ఇవ్వలేదా? మీరు అడిగాను కదా సార్, అడిగితే మీరు ఉన్నారు 4 విశేషంలో ఎక్కడ తీసుకోపోలే ఉన్నారు మీరు. ఆ తర్వాత ఇది చెప్పుకుంటూ వస్తున్నారు క్రిటికల్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఇదే చెప్పుకుంటూ వచ్చినారు. దయచేసి నేను మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. క్వశ్చన్ అన్నిటికీ నేను సమాధానం చెప్తాను. ఎందుకు ఎమోషన్ అవుతావు? రెండవసారి ఎందుకు మళ్ళా రీఆపరేషన్ చేశాను దానికి సమాధానం ఇక్కడ మాకు చెప్పలేదు. ఆ విషయం కూడా చెప్పకుండా ఆపరేషన్ చేసేటప్పటికి ఇంకేమైనా అడిగింది చెప్పండి. ఇప్పుడు మొదటి రోజు ఏమైందని చెప్పాను, ఆపరేషన్ అయింది, పర్వాలేదు, 4 గంటలు వెయిట్ చేయాలని చెప్పాను, తెలిసి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత 2-3 గంటల్లో ఏమైంది, బీపీ పూర్తిగా డౌన్ అయిపోయింది, గుండె కొట్టిన విధంగా మార్పులు వస్తాయి. ఇక్కడ టెక్నికల్ టర్మ్స్ ఉన్నాయి.
రెండోసారి ఆపరేషన్ చేయటము, మనిషికి సపోర్ట్ చేయటము. బీపీ కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చినప్పుడు, బీపీ డౌన్ అయినప్పుడు ఏం చేస్తామంటే ఇంజెక్షన్ ఇస్తాం, షాక్ ఇస్తాం. షాక్ ఇచ్చి బయట ప్రయత్నం చేస్తాం. ఏం చేసినా కానీ బయటికి రాకపోతుంటే మనిషికి సపోర్ట్ ఇవ్వాలి, అది కూడా చెప్పాను. ఎవరు చెప్పారు? వీళ్ళందరికీ చెప్పి వీళ్ళ బాగా చెప్పారు మీరు. అట్లా కాదు, ఒక నిమిషము. అడ్మిట్ అయినప్పుడు ఎవరున్నారు? అడ్మిట్ అయినప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఎవరు చెప్పండి. సో ఆయన ఉన్నప్పుడు ప్రతి విషయం ఆయన చెప్తారు. అంటే ఇప్పుడు బాగున్నది పిలిచి చెప్పాలా అనేది అయితే ఎక్కడా లేదు. ఇప్పుడు ఎవరు అవైలబుల్ ఉంటారో వాళ్ళు పిలిచి చెప్తాం. ఇప్పుడు మీకు చెప్పాను కదా, అంటే మీరు ఒక్కటే మాట చెప్పండి. రెండోసారి ఆపరేషన్ జరగలేదు, రెండోసారి ఆపరేషన్ జరగలేదు. నేను కూడా చెప్తున్నాను, ఆపరేషన్ జరగడం కాదు నాయన. గుండె కొట్టుకునే విధానం ఆగిపోతే అలాగే వదిలేస్తే మనిషి బతకడు. మనిషి బతకాలంటే సపోర్ట్ చేయాలా. అది రెండోసారి ఆపరేషన్ కాదు. టెక్నికల్ టర్మ్స్ అర్థం కాకపోతే ఆపరేషన్ జరగడం కాదు. మనిషిని అలాగే వదిలేస్తే గుండె కొట్టుకునే విధానంలో మార్పులు రాకపోతే అక్కడికక్కడ చచ్చిపోతాడు ఆయన. ఆ గుండె కొట్టుకోవడానికి సపోర్ట్ చేయడానికి పెట్టి సపోర్ట్ చేస్తాం. ఒక్క నిమిషం, అది రెండోసారి ఆపరేషన్ మీరు అనుకుంటున్నారు, అది రెండోసారి ఆపరేషన్ చేయడం చచ్చిపోతాడు. అనుకున్నాను. రెండోసారి ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోయినప్పుడు సంబంధిత వ్యక్తులకు చెప్పాలా లేదా? సంబంధిత వ్యక్తులు చెప్పడానికి అక్కడ ఎవరు లేరు స్వామి. ఉన్నాయి కదా, మేము మిషన్ తో ఒక్క నిమిషం ఆలోచించండి సార్. హాస్పిటల్ మీకు బాధ్యత చెప్పాలి అంటే మీరు మాట్లాడలేదు, మొదటి నుంచి అన్ని చెప్తున్నారు. నడిచిన తర్వాత ఆయన ఇంప్రూవ్ అవుతున్నాడా, డెలివరీ అవుతున్నాడా, మీకు నేను మాట్లాడుతున్నాను కదా. నా టైం ఇవ్వండి, తర్వాత మీరు వింటానే. ఇప్పుడు ప్రతిరోజు ఏం జరుగుతుంది అనేది మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? ఒక నిమిషం, ఇప్పుడు నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. ఇన్ఫర్మేషన్ ఉంది కదా. ఎమ్మెల్యే గారు ఫోన్ చేశారు 2 రోజుల కిందట. ఫోన్ చేసి చూసుకో, ఇప్పుడు మీకు ఆపరేషన్ అయ్యి ఎన్ని రోజులు అయింది? ఈ సోమవారం కాక అంతకు సోమవారం అయింది ఆపరేషన్. సో ఈ 10 రోజులు ప్రతిరోజు పొద్దున మీకు ఏం జరుగుతుంది అంటే ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా, ఏమైనా డౌన్ అవుతున్నారా, ఏమైనా ప్రతి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా మీకు? చెప్పండి. ఎవరు చేయలేదు. సమాధానం చెప్పొద్దు. పొందలేదు ప్రశ్న చూసాను. మీకు ఏం నాలెడ్జ్ ఉంది చూడండి. గురించి తీసుకెళ్ళవా? తీసుకెళ్ళలేదు పెద్ద. ఆ రోజు పరిస్థితి అలా ఉంది కదా. చెప్పండి. నెక్స్ట్ బాగుందని మీకు గుండె వీడియో చెప్పారు. లేనప్పుడు బాబు ఎటువంటి పరిస్థితి తీసుకెళ్తారు భాషలు కాదు. మేము వెళ్తాము, మిమ్మల్ని ఎవరు ఆపరు కదా.
లేదు సార్ మేము ఉన్నది అంటే అప్పుడు డెసిషన్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఇక్కడ అడ్మిట్ అయినారు. ఆరోగ్యశ్రీ ద్వారా అడ్మిట్ అయిన పేషెంట్ కు మళ్ళీ పైన లక్ష ఎందుకు అడిగినారు? మాట్లాడుతుంది నేను చెప్తాను. దానికి ఒక ఆరోగ్యశ్రీ పేషెంట్ ఒక్కసారి వన్స్ అడ్మిట్ అయితే లాస్ట్ డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఆరోగ్యశ్రీ ద్వారానే జరుగుతుంది. లాస్ట్ అతను ఆరోగ్యశ్రీ ద్వారా ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా హాస్పిటల్ అతని ఇంటికి పోయే ఖర్చు ప్రయాణ ఛార్జీలు కూడా ఇస్తారని మాకు తెలుసు. మీరు ఎందుకు అదనంగా లక్షలు వెచ్చించాలని పేషెంట్ బంధువులను అడిగినారు. ఓకేనా? అయిపోయిందా? మీకు ఆపరేషన్ నేను ఏం చెప్పాను? 25-30 దాకా ఖర్చు వస్తుంది, పై ఖర్చు లేదని ఉంటే మధ్యలో అతనికి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే లేకపోతే అది కూడా సరే అయిపోయింది ఆన్సర్ పేషెంట్ కు డబ్బులు ఎందుకు ఖర్చు అదే కదా ఆరోగ్యశ్రీ దానికి ఆన్సర్ చెప్తున్నారు. అవయవాల్లో కూడా సమస్యలు వస్తాయి. సరేనా? మిగతా అవయవాల్లో వస్తున్నాం కదా, ఆటోమేటిక్ గా మనం ఇచ్చే ట్రీట్మెంట్ అనేది పెంచాల్సి వస్తుంది. మాక్సిమం చేస్తాము. ఆరోగ్యశ్రీలో ఏమన్నా రానివి ఆయనకి ఏమన్నా సమస్యలు వస్తే మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. దేవుడు దేవుడు ఆపరేషన్ అంతా బాగానే అయితే మీ చేతుల నుంచి పెద్దగా ఖర్చు అవ్వదు. ఏమన్నా సమస్యలు వస్తే ఆ వచ్చిన సమస్య తీవ్రత బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఇందులో ఎటువంటి బలవంతము లేదు. మీకు ఇష్టపూర్వకంగా ఉంటేనే చేయించుకోండి అని చెప్పానా లేదా? చెప్పారు. మేము దగ్గర పెట్టుకో ఏమైనా అవసరం అయితే ఇందులో ఏమైనా బలవంతం ఉందా? నేను ఇష్టపూర్వకంగా ఉంటేనే చేయించుకోండి అని చెప్పానా లేదా? 15,000 నుంచి 10,000 లక్షలు ఎవరు ఆయన చెప్పమని సరే, లక్షణాలు అయింది. ఓకే, లక్షణాలు అయింది. ఏ రోజైనా మీరు ఇది కడితేనే నేను చేస్తాను, ఈ సమస్య వచ్చింది, ఈ డబ్బులు తీసుకురండి లేదంటే నేను చెయ్యను అని నేను చెప్పానా? డబ్బులు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ సమాధానించారు. నెంబర్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏమడిగారు? గుండె కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి, మెదడు సమస్యలు ఎందుకు వస్తాయి? ఆపరేషన్ ముందు ఏ పేషెంట్ అయినా గుండె ఆపరేషన్ తీసుకునే ముందు వాళ్ళకి ఏం చెప్తామంటే 85 నుంచి 90% లేదా 90% అంతా బాగానే అవుతుంది. ఒక 5 నుంచి 10% మాత్రం రిస్క్ ఉంటుంది, ఏమైనా సమస్యలు రావచ్చు అని చెప్తాం. కిడ్నీ సమస్యలు, మెదడు సమస్యలు, ప్రాణానికి అపాయం ఉంటుంది. 90% మన చేతుల్లో ఉంటుంది, 10% సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. అలాగే వీళ్ళకి కూడా చెప్తాం. దానికి సంబంధించిన వీడియో కౌన్సిలింగ్ ఉంది, ఆ వీడియో కూడా మీకు ఇస్తాం. ప్రతిదానికి సమాధానం చెప్తాం. అది ఓకే. ఆ తర్వాత నెంబర్ 2, ఆపరేషన్ అయిన తర్వాత సక్సెస్ అని చెప్పరు. సక్సెస్ అనే మాట ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళని పిలిచి ఏం చెప్పాలంటే ఆపరేషన్ బాగానే అయింది, మేజర్ ఇబ్బంది ఏం లేదు, మొదటి 48 గంటలు మనిషి క్రిటికల్ గా ఉంటారు, మనం చేసిన ఆపరేషన్ ఆయన ఎలా స్పందిస్తారు అని వెయిట్ చేసి చూడాలి అని చెప్పాను. వీళ్ళు కూడా అదే. అప్పుడు వీళ్ళందరూ లేరు, వేరే ఒక ఆయన ఉన్నారు, ఆయన తమ్ముడు అవుతాడు అనమాట. ఆయనకి అది చెప్పాం, ఎందుకంటే అప్పుడు ఆయన అందుబాటులో ఉన్నారు. అయిపోయింది. ఆ తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత ఒక 3-4 గంటల్లో పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు గుండె కొట్టుకునే విధంగా మార్పులు వచ్చి బీపీ తగ్గుముఖం పడుతుంది. అలాంటప్పుడు ఏం చేస్తాము? ఇంజెక్షన్ ద్వారా ఇతర పరికరాల ద్వారా పేషెంట్ ని వచ్చిన ఇబ్బంది ట్రీట్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదే ప్రయత్నాలు చేస్తాం. ఆ చేసిన ప్రయత్నాలు ఎంత ప్రయత్నాలు చేసినా కానీ గుండె సపోర్ట్ చేయట్లా. అలాంటప్పుడు ఏం చేస్తామంటే గుండెకి ఒక మెషిన్ పెట్టి సపోర్ట్ చేస్తాం. అదే ఈ విషయం కూడా చేస్తాం. అది ఎవరు చేసేది? నేను, నా టీము చేస్తాం. అది చేసినప్పుడు ఎనస్థీషియా మేడం వచ్చి వీళ్ళని పిలిచి చెప్పారు,
ఇలా ఇబ్బందులు వచ్చినాయి, ఆ వచ్చిన ఇబ్బందులు ట్రీట్మెంట్ చేస్తున్నాము, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము, సార్ వచ్చి మళ్ళీ మీతో మాట్లాడతారని చెప్పాను. అది చెప్పిన తర్వాత చెప్పాను. అది చెప్పిన తర్వాత సుమారు ఆ రోజు రాత్రి 29వ తారీఖు రాత్రి 9 గంటలకి నేను ఆయన ఒక కొలికి తీసుకొచ్చిన తర్వాత నేను బయటకు వచ్చి నేను చెప్పాను, అయ్యా ఆపరేషన్ అయిన తర్వాత గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చినాయి, బీపీ బాగా డౌన్ అయింది, ఇంజక్షన్ ద్వారా యథార్థ ప్రయత్నం ద్వారా ప్రయత్నం చేశాము, స్పందించట్లేదు, మెషిన్ తో సపోర్ట్ చేస్తున్నాము, పరిస్థితి క్రిటికల్ గా ఉంది, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము, సీరియస్ గా ఉంది అని చెప్పానా. ఇంకేం చెప్పానంటే ఆ రోజు రాత్రి ఇప్పుడు మనం చేసిన ప్రయత్నాలకి ఆయన గుండె ఎలా స్పందిస్తుంది అని వెయిట్ చేసి చూడాలా, ఈ రాత్రి గడిస్తే గానీ చెప్పలేము, చాలా హై డోస్ ఇంజక్షన్లు వెళ్తున్నాయి, రేపు పొద్దున్నకి మనకు విషయం అర్థమవుతుంది అని చెప్పాను. ఆ రోజు రాత్రి అయిపోయింది, 29 రాత్రి అయిపోయింది. 30వ తారీఖు పొద్దునకి ఏం చెప్పాను, ఈ రాత్రి వరకు సమస్యలు లేవు, బీపీ మెయింటైన్ అవుతుంది, వెయిట్ చేసి చూద్దాము, కానీ ఇప్పుడే మనిషి బయటపడతాడని చెప్పలేము, 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేము అని చెప్పాను. ఈ 48 గంటల్లో ఒక రోజు తర్వాత అంటే 31వ తారీఖు తర్వాత మళ్ళీ బీపీ తగ్గుముఖం పడుతుంది, మళ్ళీ సమస్యలు వస్తాయి, మళ్ళీ యూరిన్ వచ్చే మార్పులు వస్తాయి. ఇప్పుడు మీరు అడిగారు గుండె ఆపరేషన్ చేసిన వ్యక్తికి కిడ్నీలో ఎందుకు సమస్యలు వస్తాయి, మెదడులో ఎందుకు సమస్యలు వస్తాయి మీరు అడిగారు. మన బాడీలో గుండె అనేది మిగతా అవయవాలన్నిటికీ లింక్ అయి ఉంటుంది, మెదడు, కిడ్నీ. ఎందుకంటే గుండె రక్తనాళాలు చేస్తేనే అవన్నీ పనిచేస్తాయి. గుండెలో సమస్య వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా కిడ్నీలు, మెదడు ఎఫెక్ట్ అవుతాయి. ఆ రకంగా గుండెలో సమస్య వచ్చినప్పుడు మిగతా అవయవాల్లో కూడా సమస్యలు వస్తాయి. అవే సమస్యలు వీళ్ళకి వచ్చినాయి, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తాం. అదే విషయం నేను చెప్పాను. అది అయిన తర్వాత 30వ తారీఖు పర్వాలా హై డోస్ ఇంజక్షన్లు పెట్టంటే మెయింటైన్ అవుతుంది. చెప్పాను 48 గంటలు గడవాలి, ఇంజక్షన్ తో మెయింటైన్ అవుతుంటే మెయింటైన్ అవుతున్నట్టు కాదు, ఇంజక్షన్ ఆపిన తర్వాత కూడా గుండె అందుకోవాలి అని చెప్పాను. ఈ మాట చెప్పాను, గుండె అందుకోవాలి అంటే మనం చేసిన ఆపరేషన్ గుండె అందుకుంటే అప్పుడు బయటపడినట్టు, దానికి కనీసం 48 గంటలు టైం కావాలి అని చెప్పాను. 48 గంటల లోపల మళ్ళీ సమస్యలు వచ్చినాయి అంటే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కి గుండె అందుకోవట్లేదు. అలాంటప్పుడు మనం ఇచ్చే సపోర్ట్ పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. అదే విషయం నేను చెప్పాను. ఈ ప్రాసెస్ లో గుండె ఆపరేషన్ చేసిన వ్యక్తికి రక్తస్రావం అనేది అవుతుంది. ఆ రక్తస్రావం అయినప్పుడు వీళ్ళు పిలిచి చెప్పారు, రక్తస్రావం అవుతుంది, అలా వదిలేలేము, చేయాల్సిన ప్రయత్నం అన్ని చేయాలి, రక్తం అవసరం అవుతుంది, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పాను. ఆ ప్రాసెస్ లోనే వీళ్ళ చేత రక్తం తెప్పించడం జరిగింది. అది చెప్పాను. ఈ లోపల ఏమైంది, రక్తస్రావం ఇంకా ఎక్కువ అవుతుంది. రక్తస్రావం ఎక్కువైనప్పుడు ఏం చేయాలా, చేయాల్సిన ప్రయత్నం చేసి రక్తస్రావం ఆపే ప్రయత్నాలు చేయాలా, అది కూడా చేశాం. అది కూడా చేసిన తర్వాత పేషెంట్ కి ఇంకేంటంటే పరిస్థితి రోజు రోజుకి మనం ఇచ్చే సపోర్ట్ పెంచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఆయన గుండె అందుకోవట్లా. ఒక రోజు 1 గంట బాగానే ఉంటాడు, మళ్ళీ బీపీ తగ్గుముఖం పట్టడం, కిడ్నీ సమస్యలు రావడం ఇవన్నీ జరుగుతున్నాయి. చెప్పాను కదా. ఆ తర్వాత నిదానంగా ఏం జరిగిందంటే ఎప్పుడైతే గుండె తట్టుకోవట్లేదో దాని ఎఫెక్ట్ కిడ్నీ మీద పడింది. కిడ్నీ మీద పడి 3వ రోజు 4వ రోజు యూరిన్ రావటం తగ్గుముఖం పడుతుంది. వెంటనే కిడ్నీ డాక్టర్ని పిలిపించాం. కిడ్నీ డాక్టర్తో మాట్లాడించి అమ్మ యూరిన్ తగ్గుముఖం పడుతుంది, ఇలాగే వదిలేస్తే చెడు పదార్థాలన్నీ లోపల పేరుకుపోయి మనిషి ప్రాణాపాయం వచ్చే అవకాశం ఉంటుంది, సీరియస్ గా ఉంటే డయాలసిస్ చేయాల్సిన అవసరం వస్తుంది అని కిడ్నీ డాక్టర్తో ఈమెతో మాట్లాడించి చెప్పాను. ఆల్రెడీ బీపీ తక్కువ ఉంది కాబట్టి డయాలసిస్ చేస్తే ప్రాణానికి అపాయం రావచ్చు, చేయాల్సిన ప్రయత్నాలు నేను చేస్తాను, సహాయం చేస్తాను, మీరు ఓకే అంటేనే చేస్తాను, బలవంతంగా చెయ్యం అని చెప్పాను. ఈ మధ్యలో ఒక్క ప్రశ్న ఈయన అడిగిన దానికి సమాధానం. ఆ రోజు రాత్రి 29వ రాత్రి ఈయన లోపలికి వచ్చి అడిగారు, ఇక్కడ అవుతుందా, కర్నూలు తీసుకెళ్తామా అన్నారు. అప్పుడు చాలా హై డోస్ ఇంజక్షన్లు పెడితేనే బీపీ ఉంటుంది. ఈయన చెప్పింది కరెక్టే. నేనేం చెప్పానంటే కర్నూలు కాదు బ్రదర్, పైనుంచి కిందకి తీసుకెళ్లే లోపే ఆయనకి ఏమైనా జరగచ్చు, ప్రాణానికి అపాయం జరగచ్చు అని నేను చెప్పాను. కరెక్ట్, మీరు అన్నది కరెక్ట్. ఆ తర్వాత ఇంకో విషయం కూడా చెప్పా, ఆ రిస్క్ తీసుకొని మీరు కర్నూలు తీసుకెళ్తారంటే నేను బలవంతంగా ఆపాను. అది కూడా చెప్పాను. ఎందుకంటే ఒక పేషెంట్ కి సమస్య వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. బలవంతంగా ఎవరిని వాళ్ళు వెళ్ళిపోతాను అంటే ఇక్కడ ఉంచాం. కిందకి వెళ్ళిపోతే ఇబ్బంది అవుతుంది, కింద వరకు కూడా మనిషి వెళ్ళలేరు, మీరు కావాలంటే తీసుకెళ్ళొచ్చు అంటే తీసుకెళ్ళొచ్చు అని చెప్పాను. అది కూడా చెప్పాను. అది ఆ విషయం ఆయన గుర్తు లేకపోతే నేను ఏం చెప్పలేదు సార్. అది ఆ విషయం కిందికి తీసుకోలేరు అన్నాను. ఇంకా ఆన్సర్ ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది, కిడ్నీ సమస్యలు వచ్చినాయి, కిడ్నీ డాక్టర్ గారు వచ్చారు, డయాలసిస్ పెట్టాం.
డయాలసిస్ మొదలు పెట్టే ప్రతిసారి చెప్తున్నాం, పరిస్థితి క్రిటికల్ గా ఉంది, ఎంతవరకు బయటికి వస్తాడో చెప్పలేము. డయాలసిస్ చేయకపోతే ఒక సమస్య, చేస్తే ఒక సమస్య. చెయ్యాలా వద్దా మీరే ఆలోచించుకోండి అని చెప్పాం. మేము ఎవ్వరము ఇక్కడే ఉంచండి, ఇక్కడే ట్రీట్మెంట్ చేయాలి అని ఎవరు బలవంతం చేయాలి. 100% ట్రీట్మెంట్ చేస్తే బాగవుతాడు అని ఎవరికి 100% ఇన్సూరెన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా చెప్పానా ఇక్కడే ఉండండి, ఇక్కడ చేస్తే అవుతుంది అని ఏమైనా చెప్పానా? చెప్పలేదు. డయాలసిస్ చేస్తే కర్నూలు తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకెళ్ళినా ఇదే పరిస్థితి. అక్కడ చేసేది ఇక్కడ చేస్తాం. మీరు తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళచ్చు. సార్ ఒక్క నిమిషం సార్, మీరు మీ పేరేంటి? మీరు మీడియా పర్సన్, మీరు పర్సన్ పేషెంట్ పర్సన్. సరే, ఇంకా మీరు అడిగిన వాడికి ఆన్సర్లు అవ్వలేదు, అది చెప్తాను. తర్వాత మీరు అడిగినట్టు చెప్తాను. ఆ తర్వాత ఏదో కూడా చెప్తాను. ఆ తర్వాత ఏమైతే డయాలసిస్ మొదలు పెట్టాం. డయాలసిస్ మొదలు పెట్టిన తర్వాత డయాలసిస్ తట్టుకుంటాడో లేదో అని అనుకున్నాం. అది కూడా చెప్పా, తట్టుకుంటాడో లేదో తెలియదు. అన్నిటికీ ప్రిపేర్ గా ఉండాలి. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. డయాలసిస్ జరుగుతున్నట్టే బీపీ కూడా డౌన్ అవ్వచ్చు. నేను చెప్పాను, కిడ్నీ డాక్టర్ గారు కూడా చెప్పారు, మేడం కూడా చెప్పారు. సరే, వీళ్ళు ఏమన్నారు, రిస్క్ తీసుకున్నాం, ఇంత చేసాం కదా, పేషెంట్ వదిలేము, చేయాల్సిన ప్రయత్నం మీరు చెయ్యండి, ఏదైనా కానీ మేము భరిస్తాము అంటారు. సరే చేశాం, మొదటి సైకిల్ డయాలసిస్ చేశాం, తట్టుకున్నాడు. మొదటి సైకిల్ డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీ డాక్టర్ గారు మేము అందరూ డిస్కస్ చేసుకుని మాట్లాడాం. ఇంకా టైం పట్టేటట్టు ఉంది, పిలిచి చెప్పాం, టైం పట్టేటట్టు ఉంది, ఏం చేయమంటారు, ట్రీట్మెంట్ కంటిన్యూ చేయమంటారు, డయాలసిస్ చేయమంటారా, చెయ్యండి. రోజు మార్చి రోజు డయాలసిస్ చేస్తాం అవసరాన్ని బట్టి. ఆయన యూరిన్ రావట్లేదు, కిడ్నీ సంబంధించిన రక్త పరీక్షలు రోజు జరుగుతున్నాయి, అవసరాన్ని బట్టి రోజు మార్చి డయాలసిస్ చేస్తాం. అలా చేసుకుంటూ వస్తాం. మొన్న సోమవారం కదా, సోమవారం నేను పిలిచాను. 4 సైకిల్స్ డయాలసిస్ అయ్యాయి, రోజు మార్చి రోజు 4 సైకిల్స్ డయాలసిస్ అయ్యాయి. దగ్గర వారం రోజులు అయింది. సోమవారం 29 సోమవారం, మళ్ళీ మన సోమవారం వారం రోజులు అయింది. అయ్యా, వారం రోజులు ట్రీట్మెంట్ చేస్తున్నాము, పరిస్థితి మెరుగు అవ్వట్లేదు. 4 సైకిల్స్ డయాలసిస్ చేసిన తర్వాత కూడా పరిస్థితి మెరుగు అవ్వట్లేదు. సమస్య అలాగే ఉంది, బీపీ ఇంకా అలాగే ఉంది. మనం ఏమి చేసినా గానీ గుండె, మెదడు, కిడ్నీలు స్పందించడం లేదు. ఇంతకు మించి చేసినా గానీ ఉపయోగం ఉంటుందా లేదా అనేది చెప్పలేకపోతున్నాము. పరిస్థితి అంతే సీరియస్ గా ఉంది. ఇక మీద ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలా లేదా మీరే ఆలోచించి చెప్పండి, మీ నిర్ణయాన్ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలా చెప్తాం అని చెప్పి దీనికి దాదాపు ఒక పూట అంతా టైం ఇచ్చాను. మీరు ఆలోచించుకోండి, మీరు ఏం చెప్తే మేము చేస్తాం. నేను బలవంతంగా ఇక్కడ ఉంచమని నేను చెప్పను, ఎక్కడికి నాకు తీసుకెళ్తానంటే వద్దు అని చెప్పను. మీరు ఏం చేయమంటే అదే చేస్తాం. వీళ్ళు ఒక పూట అంతా ఆలోచించుకొని వచ్చారు. సార్, మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, మీరు చేయాల్సింది మీరు చెయ్యండి, మా ప్రయత్నం మేము చేస్తాం అన్న తర్వాత సోమవారం నుంచి ఇప్పటి వరకు అదే ప్రయత్నం కంటిన్యూ చేస్తాం. ఇంకొక సైకిల్ డయాలసిస్ కూడా చేస్తాం. ఇంకొక సైకిల్ డయాలసిస్ కూడా చేసిన తర్వాత కూడా ఏ ఉపయోగం లేదు. మనిషి అసలు స్పందించట్లేదు. మధ్యలో ఏంటంటే కొంచెం కదలటము, మధ్యలో నొప్పికి కలగడం చేస్తాం. ఆ తర్వాత గత 2 రోజులు నిన్న మొన్నటి నుంచి కూడా అసలు ఏ స్పందన రావట్లేదు. నిన్న మొన్న మళ్ళీ తెలిసి చెప్పారు పరిస్థితి ఇలా ఉంది. ఈయన అంటున్నారు కదా, సడన్ గా ఒక్కసారిగా ముందే చేతులు తెచ్చారు అని. సడన్ గా ఒక్కసారిగా చేతులు ఎత్తట్లేదు. ముందు నుంచి పరిస్థితి క్రిటికల్ గా ఉంది, ఎప్పుడు ఏమైనా జరగచ్చు, ప్రాణానికి హాని ఉంది, చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నాము, ఆయన గుండె స్పందించట్లేదు అని ఏ రోజుకి ఆ రోజు జరిగిన ప్రతి సమస్య, ఆ సమస్యకి మేము చేసిన ట్రీట్మెంట్ ప్రతిదీ వాళ్ళకి చెప్తూనే ఉన్నాం. దానికి సంబంధించిన వీడియో కౌన్సిలింగ్స్ అన్ని ఉన్నాయి. నేను అంటున్నాను, సడన్ గా ఒకసారి మీరు ఎలా చేతులు ఎత్తేస్తారు అని. అలా ఎప్పుడు జరగలేదు, పొరపాటు జరగలేదు. ఈ దానికి సాక్ష్యం. నేను సోమవారం పిలిచి చెప్పాను, పరిస్థితి ఇలా ఉంది, కంటిన్యూ చేయమంటారా లేదా, మనం చేయాల్సిన ప్రయత్నం చేస్తాం, ఏమీ స్పందించడం లేదు, ఏం చేసినా స్పందించట్లేదు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నాము, స్పందించట్లేదు, మీరు ఏం చేయమంటారో చెప్పండి అని చెప్పిన తర్వాత ఈ స్టేజ్ తీసుకొచ్చాం. ఇంకా ఒకనొక స్టేజ్ లో నిన్నటి నుంచి డయాలసిస్ చేసి మొదలు చేశాము. నిన్న ఇవాళ కూడా ఏం స్పందన లేదు. ఇంకా దాదాపు నిన్నటికి 9 రోజులు 10 రోజులు అవుతుంది. 10 రోజులైనా కానీ ఏం ఉపయోగం లేదు, మనిషి పూర్తిగా స్పందన లేదు. ఇంకా బీపీ కూడా ఇంత చేసినా కానీ ఇంకా తగ్గుముఖం పడుతుంది, ఇంకా ఉపయోగం లేదు. అనవసరంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. రోజు వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని చూస్తున్నారు, వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎక్కడ తీసుకెళ్ళినా కానీ ఇదే పరిస్థితి. ఇంటికి తీసుకెళ్ళమని చెప్పలేదు. సమాధానం చెప్తున్నా డాక్టర్ కోటేశ్వర శ్రీనివాసరావు. అయిపోయిందా? చూడండి, నేను ఒకటి చెప్తా, నేను గొడవ పెట్టుకోవాలనుకుంటే గొడవ పెట్టుకుంటాను. ఆయన మాట్లాడుకునే విధానం తప్పు. అది మీరు మాట్లాడే విధానం తప్పు. మీరు అడిగిన పెద్దానికి సమాధానం చెప్పా. మీరు ఇంకా ఏమన్నా ఇప్పుడు ఒకసారి మీరు ఆపరేషన్ చేశారు,
సార్ ఒకసారి ఆపరేషన్ చేసిన తర్వాత సిటీ సర్జరీ డిపార్ట్మెంట్ మాకు ఆరోగ్యశ్రీ టైఅప్ లేదు. ఇప్పుడు ఖర్చు అంతా దేనికైంది, డయాలసిస్ గురించి ఖర్చు అయింది. సో డయాలసిస్ కి కిడ్నీ డాక్టర్ కూడా మాట్లాడి వాళ్ళు ఇష్టపూర్వకంగా మేము పెట్టుకుంటాం అంటేనే డయాలసిస్ మనం కంటిన్యూ చేసినాం. అంతకు మించి గుండె ట్రీట్మెంట్ కి అయితే ఎక్కువ ఎక్కడ ఖర్చు చేయలేదు, అసలు ఏ అమౌంట్ కూడా తీసుకోలేదు. డయాలసిస్ ట్రీట్మెంట్ సార్ చెప్పినట్టు మన ఇండస్ హాస్పిటల్లో కిడ్నీ సమస్యలు కానీ, నెఫ్రాలజీ కానీ, డయాలసిస్ కానీ ఆరోగ్యశ్రీ పర్మిషన్ లేదు. గుండె ఆపరేషన్ అయిన తర్వాత ఆయనకి కిడ్నీ సమస్యలు వచ్చి డయాలసిస్ అవసరమైంది. ఎప్పుడైతే డయాలసిస్ అవసరమైందో కిడ్నీ డాక్టర్ గారి ద్వారా వీళ్ళ పిలిచి చెప్పాం, డయాలసిస్ అవసరం అవుతుంది, ఏం చేయమంటారు, డయాలసిస్ చేయించుకుంటారా లేదా. మీరు అప్పటికే వీళ్ళు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు. మనకు ఆరోగ్యశ్రీలో డయాలసిస్ చేసే అవకాశం లేదు, ఇండస్ హాస్పిటల్కి కిడ్నీ సమస్యలు టైఅప్ లేదు. సో వాళ్ళకి చెప్పాం, మీరు డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేదు కాబట్టి డబ్బులు కడితేనే చేస్తాను అని నేను చెప్పాను. ఈ మాట చెప్పలేదు. హాస్పిటల్ తరఫు నుంచి నేను చేయగలిగిన సహాయం నేను చేస్తాను, మీరు ఇది డబ్బులు కడితేనే చేస్తాను, డబ్బులు కట్టకపోతే చెయ్యను అని చెప్పలేదు. చెప్పాను. డబ్బులు అయితే తీసుకున్నారు. డబ్బులు ఏం తీసుకున్నారు? డయాలసిస్ ఒక సెషన్ కి సుమారుగా 25,000 నుంచి 30,000 దాకా అవుతుంది. అది కూడా వెళ్ళి చెప్పారు. అంతా మీరు కట్టుకోలేకపోతే డయాలసిస్ కి కావాల్సిన ఇంజక్షన్లు పెడతారు, కన్జ్యూమబుల్స్ అంటాం, మెటీరియల్. అంతవరకు మీరు పెట్టుకోగలిగితే మీరు పెట్టుకోండి. మిగిలిన ఖర్చు మేము సహాయం చేస్తాం. మీరు డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు, మీరు సహాయం చేస్తాం. మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మిగిలిన సహాయం చేస్తాం. డయాలసిస్ మొదలెడతాము, పేషెంట్ బయటకు వస్తాడులే, ప్రయత్నం చేద్దాం అని చెప్పారు. ఇంతే చెప్పాను. ఆ తర్వాత కూడా ఏ రోజు వీళ్ళు డబ్బులు కట్టలేదు అని చెప్పి డయాలసిస్ ఆపలా. ఏ రోజు కూడా వీళ్ళు కట్టలేదని డయాలసిస్ ఆపలా. 4 సార్లు డయాలసిస్ చేశాము. వీళ్ళు డబ్బులు కట్టినా కట్టకపోయినా చేయాల్సిన డయాలసిస్ చేశాము. ఏ రోజు కూడా కడితేనే డయాలసిస్ చేస్తాము అని ఏ రోజు కూడా చెప్పాలి. ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. వాళ్ళ ఆరోపణ లేదంటే ఏదో బాధలో కరెక్టే కాదని, కానీ హాస్పిటల్ కూడా వాళ్ళకి చేయగలిగిన సహాయం చేసి వస్తుంది. ఎట్లమ్మా ఏదైనా ముందు వాళ్ళ అటెండర్లకి క్లియర్ గా చెప్పడం జరిగింది. 85 నుంచి 90% లేదా 95% ఇబ్బంది ఏం అవ్వదు. 5 నుంచి 10% రిస్క్ ఉంటుంది. మెదడుకు సంబంధించిన సమస్యలు, కిడ్నీ సమస్యలు, ప్రాణానికి అపాయం ఉంటుంది. ఒక 5 నుంచి 10% వచ్చే అవకాశం ఉంటుంది. మన ప్రయత్నాలు మనం చేస్తామని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీలో వచ్చినంత వరకు మ్యాక్సిమం సహాయం చేస్తాం. ఏమన్నా సమస్యలు అంటే కిడ్నీ సమస్యలు, మెదడు సమస్యలు ఏమన్నా సమస్యలు వస్తే ఇండస్ హాస్పిటల్కి కిడ్నీ సమస్యలకి, మెదడు సమస్యలకి టైఅప్ లేదు కాబట్టి ఆ సమస్యలకి ఏమన్నా వస్తే మీరు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇందులో మీకు ఇష్టపూర్వకంగా ఉంటేనే చేయించుకోండి అని క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్ నుండి మా దగ్గర ఉన్నాయి. పేషెంట్ వాళ్ళ అటెండర్లు మనస్ఫూర్తిగా ఒప్పుకొని సంతకాలు పెట్టిన తర్వాతనే పేషెంట్ ఆపరేషన్ తీసుకోవడం జరిగింది. 29వ తారీఖు సోమవారం ఆపరేషన్ అయిన తర్వాత సుమారు 1 గంట ప్రాంతంలో ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ సంబంధించిన ఒక అటెండర్ పిలిచి ఆపరేషన్ బాగానే అయ్యింది, మేజర్ ఇబ్బంది ఏం లేదు, గుండె ఆపరేషన్ అయిన తర్వాత 48 గంటల వరకు క్రిటికల్గా ఉంటారు, ఏమన్నా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, వెయిట్ చేసి చూడాలి అని చెప్పడం జరిగింది. అది అయిన తర్వాత సుమారుగా 3-4 మధ్యలో ప్రాంతాల్లో పేషెంట్కి బీపీ తగ్గుముఖం పట్టడం, గుండెకి కొట్టుకునే విధానంలో మార్పులు రావడం జరిగింది. అది జరుగుతున్నప్పుడు పేషెంట్ని కాపాడటానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఇంజెక్షన్ ద్వారా షాక్ ఇచ్చినా కానీ ఎంత చేసినా కానీ ఉపయోగం రాకపోవడంతో పేషెంట్ని ఒక మెషిన్, హార్ట్ లంగ్ మెషిన్ అనే మెషిన్ పెట్టి గుండెకి సపోర్ట్ చేయడం జరిగింది దాదాపు 4-5 గంటలు. ఈ సపోర్ట్ చేస్తున్న ప్రయత్నంలో నేను ఆపరేషన్ చేసే డాక్టర్ని పేషెంట్ పక్కనే ఉండి మెషిన్ పెట్టి సపోర్ట్ చేస్తాం. మొత్తం డాక్టర్ గారు, డాక్టర్ శ్రావణి గారు బయటకు వచ్చి మధ్యలో పేషెంట్ సంబంధికులతో ఇలా సమస్య వచ్చింది, హార్ట్ లంగ్ మెషిన్ మీద పెట్టి సపోర్ట్ చేస్తున్నాము, చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తాము, పరిస్థితి క్రిటికల్గా ఉంది అని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితి కొంచెం కుదుట పడిన తర్వాత సుమారు రాత్రి 9 గంటలకి నేను బయటకు వచ్చి పేషెంట్ వాళ్ళ సంబంధికుల అటెండర్లందరినీ పిలిచి జరిగిందంతా వివరంగా చెప్పాను. గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వచ్చినాయి, బీపీ డౌన్ అవుతుంది, ఏం ప్రయత్నాలు చేసినా ఉపయోగం రావట్లేదు, హార్ట్ లంగ్ మెషిన్ అనే ఒక మెషిన్ పెట్టి సపోర్ట్ చేస్తున్నాము, ఇప్పటివరకు అదే చేశాము, పరిస్థితి క్రిటికల్గా ఉంది, రేపు రాత్రి అంటే ఈ రాత్రి లేదా పొద్దున గడిస్తే కానీ చెప్పలేము, చాలా హై డోస్ ఇంజెక్షన్లు వెళ్తున్నాయి, గుండె స్పందించడం లేదు, చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నాము అని వారికి చెప్పడం జరిగింది 29వ తేదీ రాత్రి 9 గంటలకి. దానికి సంబంధించిన వీడియో కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు 30వ తారీఖు పేషెంట్ అటెండర్స్ పిలిచి హై డోస్ ఇంజెక్షన్లు వెళ్తున్నాయి, రాత్రి మేజర్ ఇబ్బందులు ఏం లేవు, ఇలాగే ఒక 48 గంటలు గడిస్తే గానీ చెప్పలేము,
ఇంజక్షన్లు ఆపి గుండె దాని అంతటా దాన్ని అందుకుంటేనే పేషెంట్ బయటపడినట్టు, అప్పటి వరకు వెయిట్ చేయాలి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక రోజు తర్వాత మధ్యలో బీపీ హెచ్చు దగ్గర అవుతున్నాయి, ఇంజక్షన్లు పెంచుకుంటూ పోవాల్సిన అవసరం వచ్చింది. అదే విషయాన్ని వాళ్ళ అటెండర్స్కి పిలిచి చెప్పాను. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు నిదానంగా పేషెంట్ కి కిడ్నీ సమస్యలు వచ్చాయని గ్రహించిన వెంటనే కిడ్నీ డాక్టర్ గారిని పిలిపించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంతా చేయించి మేడం గారి సహాయంతో డయాలసిస్ అవసరం అవుతుంది అని చెప్పాం. వెంటనే కిడ్నీ డాక్టర్ గారు కూడా అటెండర్స్ గురించి మాట్లాడారు. డయాలసిస్ వల్ల వచ్చే లాభ నష్టాలు, వచ్చే సమస్యలు ఏమేమి ఉంటాయని వివరంగా వాళ్ళకి వివరించారు. దానికి సంబంధించిన వీడియో కౌన్సిలింగ్ కూడా మా దగ్గర ఉంది. ఆ తర్వాత పేషెంట్లు డయాలసిస్ వల్ల వచ్చే రిస్క్ అంతా ఒప్పుకున్న తర్వాతనే డయాలసిస్ మొదలు పెట్టడం జరిగింది. డయాలసిస్ మొదలు పెట్టడం ఒక అపోహ, డబ్బులు కట్టించుకున్నారు అని. ఇండస్ హాస్పిటల్ కి కిడ్నీకి సంబంధించిన సమస్యలకు ఆరోగ్యశ్రీ టైఅప్ లేదు. ఆ విషయం వాళ్ళకి ఖర్చు అవుతుంది. అలాగే మీరు డబ్బులు కడితేనే చేస్తానని నేను అన్నాను. మీరు చేయగలిగిన సహాయం మీరు చేయండి, హాస్పిటల్ తరపు నుంచి చేయగలిగిన సహాయం మీరు చేస్తాము. వాళ్ళు డబ్బులు కట్టినా కట్టకపోయినా డయాలసిస్ చేయడం జరిగింది. అలా రోజు మార్చి రోజు 4 సార్లు డయాలసిస్ చేయడం జరిగింది. వాళ్ళు డబ్బులు కట్టాము అంటున్నది కేవలం కన్జ్యూమబుల్స్, అంటే డయాలసిస్ కి ఒక ఫిల్టర్ వాడతాం. ఆ ఫిల్టర్ అలా కొన్ని కన్జ్యూమబుల్స్ ఉంటాయి, కొన్ని ఇంజక్షన్ ఉంటాయి, వాటి మాత్రం వాళ్ళు పెట్టుకున్నారు. డయాలసిస్ పెట్టే ఖర్చు అంతా హాస్పిటల్ భరించింది. ఆరోగ్యశ్రీ టైఅప్ లేకపోయినా కానీ, దానికి సంబంధించిన ఖర్చు వాళ్ళు కట్టకపోయినా కానీ వాళ్ళని బలవంతం చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా హాస్పిటల్ తరపు నుంచి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిసి సహాయం చేయడం కోసం వాళ్ళకి సహాయం చేసి 4 సార్లు డయాలసిస్ చేయడం జరిగింది. ఇది చేసే క్రమంలో కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ పరిస్థితి ఏ రోజుకి ఆ రోజు, ఆయన పరిస్థితి కానీ, గుండె పరిస్థితి, కిడ్నీ పరిస్థితి, మెదడు పరిస్థితి, వాళ్ళకి ఏ రోజు ఆ రోజు కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 7వ రోజు అంటే మొన్న సోమవారం 7వ రోజు పరిస్థితి మెరుగుపడట్లేదు, మెదడు స్పందించట్లేదు, కిడ్నీ స్పందించట్లేదు, పరిస్థితి బాగా సీరియస్ గా ఉంది, ఇంత చేసినా కానీ ఉపయోగం ఉంటుందా లేదా అని అనిపించట్లేదు, మీరు ఆలోచించుకోండి ఏం చేయాలో అని చెప్పిన తర్వాత వాళ్ళందరూ ఆలోచించుకొని మీరు చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి, నేను మిమ్మల్ని ఏమీ అనను అని కూడా అన్నారు. ఆ తర్వాత ఇంత ప్రయత్నం చేసిన తర్వాత పేషెంట్ బయటికి రాడు అని నా మీద నిందలు వేయొద్దు అని అన్నారు. అంటే లేదు సార్, మేము అలా మీ మీద నిందలు వెయ్యము, మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి అన్నారు. ఇది కూడా అన్నా, ఈ పరిస్థితి రాకూడదు అని, ఇంత ప్రయత్నాలు చేసిన తర్వాత బయటికి తీసుకురాలేకపోయాను, నా మీద నిందలు వేయొద్దు, మీరు చేయమంటే చేస్తానన్నా. ఇప్పుడు ఈయన లేదు సార్, మీ మీద ఎటువంటి నిందలు వేయను, మీరు చేయాల్సిన ప్రయత్నం మీరు చేయండి అని అన్న తర్వాతనే ట్రీట్మెంట్ కంటిన్యూ చేశాం. కంటిన్యూ చేసిన తర్వాత ఏ రోజు ఆ రోజు ఆయన కండిషన్ మెరుగుపడట్లేదు, చేయాల్సిన ప్రయత్నం చేసి చెప్తున్నాము. చివరికి నిన్న రాత్రి ఎంత ప్రయత్నాలు చేసినా ఆయన గుండె మెదడు స్పందించట్లేదు, మనిషి మరణించారు. మరణించినప్పుడు కూడా ఇప్పటివరకు ఆయన ఖర్చులు కానీ ఏవి కానీ ఏ రోజు మీరు కట్టండి నేను చేస్తాను అని ఏ రోజు హాస్పిటల్ వాళ్ళు అడగలేదు. ఇంత ఖర్చు అవుతుంది బిల్డింగ్ వాళ్ళు చెప్పిన మాట నిజమే. ఎందుకు? డయాలసిస్ కి ఇండస్ హాస్పిటల్ కి ఆరోగ్యశ్రీ టైఅప్ లేదు, మెదడుకు సంబంధించిన వాటికి టైఅప్ లేదు, ఇంత ఖర్చు అవుతుందని చెప్పిన మాట నిజమే. కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలిసి మీరు కడితేనే మేము చేస్తాము, మీరు కట్టండి, కట్టకపోతే మేము చెయ్యము అని ఏ రోజు కూడా అనలేదు. అన్నామా? అనలేదు. ఇది జరిగింది. దీనికి సంబంధించిన ప్రతి దానికి నా దగ్గర వీడియో కౌన్సిలింగ్ ఉన్నాయి, మీకు పంపిస్తాను. నేను ఏం మాట్లాడాను, ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అపోహలు ఉన్నా, అబద్ధం ఉన్నా మీరే చూసి మీరే నిర్ణయం తీసుకోండి. లెవెన్ నాకు తెలుసు, ఎంతో కొంత మీరు పెట్టుకోండి, మిగతా మేము సాయం చేస్తాము, అతన్ని డయాలసిస్ చేసి చూద్దాము, ఈరును రావడం లేదు అని అంటే మేమేమనంటే సార్ ఆ ప్రయత్నం అయితే చేయండి, ఇప్పుడు అయితే అమౌంట్ లేదని మీకు కూడా తెలుసు, మేము చెప్పినాము, మేము అంత మేము కూడా సాయం ఏదైనా అని చేసి అన్నోసాట అడిగి ఇప్పించుకొని వచ్చి చేస్తామన్నారు. అంటే సర్లే మాట అయితే నేను మొదలు పెట్టని పోయినప్పుడు ఆడ కౌంటర్లు ఏమనంటే 19,500 కట్టాలన్నారు. మేమేమన్నామంటే అన్న అమౌంట్ అయితే మేము కట్టాము, కోటి సార్తో మేము మాట్లాడినాము, మీకు చెప్పినారో లేదో తెలియదు, ఏమి మెడిసిన్ వరకు మాకు బిల్లు రాసి ఇచ్చినారు, మెడిసిన్ బిల్లు 11,500 అయింది, మెడిసిన్ బిల్లు మొత్తం తీసుకొని మెటీరియల్ అలా చేస్తాము, మిగతా అమౌంట్ మాకు చెప్పలేదు, ఏదైనా కోటి సార్తో మాట్లాడుకుని చెప్పాను. అప్పటికి సరే అని చెప్పేశారు. ఆ ఫస్ట్ డయాలసిస్ అయిపోయింది. రెండో డయాలసిస్కి వచ్చేసి 2,500 అయింది మెటీరియల్ మళ్ళీ, అప్పుడు ఒక 3,000. తర్వాత రక్త పరీక్షలకు వచ్చేసి ఒక 5,000 రూపాయలు రక్త పరీక్షలకు అయింది. టెస్టులు అన్నీ చేసినారు 2 డయాలసిస్ ఏమున్నాయి కదా. 3 దానికి కూడా చెప్పారు సార్. మళ్ళీ వాళ్ళు అడిగినారు కౌంటర్లో డబ్బులు ఇట్లా కట్టాలా డయాలసిస్కి ఇంత అమౌంట్ అంటే సార్ చెప్పినాం కదా ఆల్రెడీ ఆయనతో మాట్లాడితే సర్లేట్ అయితే అప్పుడు కూడా మేము దానికి వాళ్ళు రాసిచ్చిన ఇంజక్షన్లు మెడిసిన్కు మేమైతే అమౌంట్ కట్టాం అంతే. అంటే ప్రతి దానికి మీరు ఇంటిమేషన్ చేస్తున్నారా సార్? 5,000 ఏ చేయాలన్నా మీకు చెప్తే చేస్తున్నారా సార్?
ఇన్ఫార్మ్ చేస్తున్నారు ఈయనున్నాడు, ఇలా బాబాయ్ ఉన్నాడు, నేనున్నాను. మళ్ళా మీరు ఆపరేషన్ థియేటర్ పోయినప్పుడు వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలంటున్నారు కదా రెండోసారి పోయినప్పుడు పేషెంట్ కండిషన్ ఆపరేషన్ లో పేషెంట్ ను ఆదివారం రోజు వచ్చి నేను మాట్లాడాను, సోమవారం పొద్దున మాట్లాడాను. తర్వాత ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి నేను లేను. తర్వాత ఆపరేషన్ చేసి బయటకు వచ్చినప్పుడు ఎవరున్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. తమ్ముడు ఇల్లు నేనైతే లేను. నేను మరుసటి రోజు రాత్రికో ఆ రోజు వచ్చినప్పుడు రాత్రికి వచ్చిన అప్పటికి ఏమైందంటే అన్న ఇట్లా పేషెంట్ పరిస్థితి లోపల పిలిచినప్పుడు ఇట్లా పేషెంట్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది, ఏమి గుండె సరిగ్గా స్పందించడం లేదు, మిషన్ ద్వారా మేము మిషన్లన్నీ పెట్టేసి లోపల పెట్టేసినాము, ఏమి మనం ఇన్ని గంటలు గడుచగానే చెప్పలేమని అప్పుడు మేడం వచ్చి నాకు ఎల్లాకి వచ్చినా కదా, సార్ లోపల ఉన్నారమ్మా అందుకు చెప్పలేకున్నారు, అందుకే నేను వచ్చి చెప్తున్నాను ఈ విధంగా ఉన్నారు పరిస్థితి అని. సరే మేడం అని మేము మనకు తెలియదు కదా, మనకు తెలియదు. సరే రెండోసారి నీకు చెప్పినారా చెప్పలేదు సార్? రాత్రి 9 గంటలకు నేను వచ్చినప్పుడు ఈయన నేను ఏమైనా జరిగినప్పుడు నీకు తెలుసా ఏం జరిగిందనే విషయం నాకు తెలియదు. చెప్తున్నా ఒక బాగా మనిషిని నిండు 35 సంవత్సరాల ఒక వ్యక్తిని హాస్పిటల్ తీసుకొచ్చే అద్దరికి కావాల్సిన టెస్ట్ మొత్తం చేసినారు. ఓకే ఎంసీ ఓకే అన్నారు, కానీ ఆపరేషన్ వల్ల మనిషిని చంపే ఇంజేసినారు. ఒక నిండు మనిషిని 35 సంవత్సరాలు ఒక యుద్ధ వ్యవస్థను తీసుకొచ్చే 35 వయసు వచ్చింది చంపి బయటికి సారు. మీకు ఆపరేషన్ తెలియదా? మీకు ఆపరేషన్ చేసినప్పుడు తెలియదా? కిడ్నీ ప్రాబ్లం ఉంది, బ్రెయిన్ టెస్ట్ ఉంది, ఆ ప్రాబ్లం నెఫ్రాలజీ ప్రాబ్లం చేస్తుంది. మీకు ఆపరేషన్ తెలియదా? ఆపరేషన్ చేసి గత నెల 29వ తేదీ నూలపల ప్రాంతానికి చెందినటువంటి బాలమన్ రెడ్డి గారు ఇక్కడ అనారోగ్య ఈ ఇండస్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత మేము ట్రీట్మెంట్ చేస్తాం అని ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ చేసుకొని ఈరోజు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా పేషెంట్ కి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఈరోజు అది బ్రెయిన్ ఫెయిల్ అయింది, అది ఫెయిల్ అని చెప్పి ఈరోజు ఒక వ్యక్తి మృతికి కారణమైనది ఈ హాస్పిటల్. ముఖ్యంగా చాటగాని వైద్యం చేస్తూ ఈరోజు లక్షల కోట్లు ఒక మెడికల్ మాఫియా రన్ చేస్తూ ఈరోజు ఎక్కడైనా కానీ నిందల్లో ఎవరైనా ఏదైతే పేషెంట్ ని ఎవరైనా చనిపోయినా కూడా వీళ్ళు ఒక మెడికల్ మాఫియాను పెట్టి ఒక 5-6 మంది గ్రూపులు ఏర్పడి ఏదైతే పేషెంట్ల ప్రాణాలు పొట్టబెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఇటువంటి ఏదైతే అన్ప్రాక్టీస్డ్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళని ఇండియన్ మెడికల్ బోర్డు నుంచి తీసేయాలని చెప్పి వీళ్ళు అర్హత లేనటువంటి వైద్యం చేసి ఇటువంటి హాస్పిటళ్లను ఇండియన్ మెడికల్ బోర్డు నుంచి తీసేయాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుని, అసెంబ్లీ ఇన్ఛార్జి. ఇక్కడ బాలమద్ది లేడని నూనెపల్లిలోని సుందరయ్య భవన్ దగ్గర కాలనీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి హార్ట్ ప్రాబ్లంతో ఇండస్ హాస్పిటల్లో చేరడం జరిగింది 29వ తారీఖు. 29వ తారీఖు హాస్పిటల్లో చేరినప్పుడు డాక్టర్ ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులకు ఆపరేషన్ సక్సెస్ అయింది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం జరిగింది. ఆపరేషన్ అయిన తర్వాత మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము, మీ పేషెంట్ ఎటువంటి ఇబ్బంది లేదని తెలియపరచడం జరిగింది.
తర్వాత కొన్ని గంటల వ్యవధిలో మళ్ళా పేషెంట్ ప్రాబ్లం ఉందని ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి మళ్ళా ఏదో చేసినారు. కానీ ఆ విషయాన్ని రక్త బంధువులకు కానీ పేషెంట్ దగ్గర ఉండే అటెండర్స్ కానీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. వాళ్ళు డాక్టర్ గారు రెండోసారి ఒకసారి ఆపరేషన్ సక్సెస్ అన్న తర్వాత రెండోసారి ఆపరేషన్ థియేటర్కు తీసుకుపోవాల్సిన అవసరం ఏముంది? మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా బంధువులకు రక్త బంధువులకు చెప్పి తీసుకెళ్ళాలి. ఆ విధంగా చెప్పలేదు. చెప్పకుండా ట్రీట్మెంట్ వాళ్ళు ఇవ్వడం వలన అధికమైన డోస్ ఇంజక్షన్లు ట్రీట్మెంట్ ఇవ్వడం వలన ఆ పేషెంట్కు మళ్ళా బాగలేదు, మేము మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. సార్ మీ చేత కాకుండా చెప్పండి, మేము కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్తామని చెప్పాము, రకరకాల హాస్పిటల్లోనే తీసుకెళ్తామని చెప్పాము. చెప్తే వాళ్ళు బంధువులు చెప్పినా కూడా లేదు, మీరు ఎక్కడికి పోయినా ఏం కాదు, మేమే బాగా చూస్తామని చెప్పడం వాళ్ళు జరిగింది. చెప్పిన తర్వాత రోజు మీరు ఈ ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఆ ట్రీట్మెంట్ ఇస్తున్నామని చెప్తూ మళ్ళా ఒక హార్ట్ పేషెంట్ 38-40 ఏళ్ళు ఉన్న వయసు వ్యక్తికి ఫస్ట్ టైం ఆపరేషన్ చేస్తూ ఉంటే అన్ని కరెక్ట్గా ఉన్నాయన్నారు. వెంటనే మళ్ళీ కిడ్నీలు చెడిపోయినాయి, డయాలసిస్ చేయాలంటాడు. మళ్ళీ డయాలసిస్ చేయాలని చెప్పిన తర్వాత డయాలసిస్ చేసుకుంటూ అదే విధంగా మళ్ళీ బ్రెయిన్ డెడ్ అయింది అంటాడు. ఒక హార్ట్ పేషెంట్కి ఇన్ని రకాల సమస్యలు ఏ విధంగా వచ్చాయి? మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో లోపం ఉందా? మీరు చేసిన ఆపరేషన్లో ఏమన్నా ప్రాబ్లం ఉండబట్టే కదా ఈ విధంగా జరిగినది అని మేము అడుగుతున్నాం. సరే, ఒక ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ అయిన పేషెంట్ ఆరోగ్యశ్రీ ద్వారా జాయిన్ అయితే మొత్తం ట్రీట్మెంట్ వారే ఆరోగ్యశ్రీ ద్వారా భరించి వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రయాణ ఛార్జీలు ఇవ్వాలని గవర్నమెంట్ చెప్తుంది ఆరోగ్యశ్రీ. కానీ లక్షలు దాదాపు 1.5 లక్షల రూపాయలు ఏ విధంగా తీసుకున్నారు? ఆరోగ్యశ్రీ పేషెంట్కు 1.5 లక్షల డబ్బులు ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అని చెప్పి డబ్బులు బిల్లులు కట్టించుకున్నారు, ఖర్చు పెట్టించినారు. ఎంత మోసం! కార్పొరేట్ హాస్పిటల్లో ఒక సాధారణ వ్యక్తికి న్యాయం జరగడం లేదు. ఆరోగ్యశ్రీ ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తే లక్షలు కట్టించుకొని తీసుకోవడం ఇదేందని మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఈ హాస్పిటల్పై వెంటనే విచారణ జరిపి హాస్పిటల్లో మూసివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది ఆపరేషన్ చేసినటువంటి ఈ హాస్పిటల్ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేద వ్యక్తి అక్కడ ట్రీట్మెంట్ సరిపోలేదని చెప్పి ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడికి ఎన్ఎస్ హాస్పిటల్కి రావడం జరిగింది. అక్కడ ఏవైతే కేసీట్ ఉంటుందో ఆ కేసీట్లో విజువల్స్ ఉంటాయి. ఆ విజువల్స్ ప్రకారం ఇక్కడ ఆపరేషన్ ఏదో దాని ప్రాబ్లం చెప్పి దాని థియేటర్ తీసుకుపోయిన తర్వాత ఒకసారి సక్సెస్ఫుల్ అయిందని చెప్పి వాళ్ళ రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పిన తర్వాత వాళ్ళతో అన్ని రిపోర్ట్స్ సేకరించి గత ఈ 24 గంటల లోపలనే వాళ్ళు ఒక కేసీట్లో ఒక విజువల్స్ చూపించి ఆపరేషన్ థియేటర్లో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ 4-5 గంటల తర్వాత ఇది ఫెయిల్యూర్ అయిపోయిందని చెప్పి వాళ్ళకు తెలియకుండా లోపలికి తీసుకుపోవడము, ఇది ఎట్లా వాళ్ళకు కావాల్సిన విధి ఏ విధంగా చేసినారనేది కూడా ప్రజలకు అర్థం కావాలా. ఎందుకంటే కార్పొరేట్ సంస్థ వ్యవస్థలో పోతే ఇట్లాంటి చికిత్స జరుగుతుంది నంద్యాలలో అని చెప్పి కార్పొరేట్ హాస్పిటల్లో ఇంతకుముందు గతంలో కూడా ఒక ఉదయానంద హాస్పిటల్ అయితే సేమ్ చచ్చిపోయిన వ్యక్తికి జరపడం జరిగింది చికిత్స. ఇట్లా ఇప్పుడు కూడా ఇదే జరిగింది. వాళ్ళ వ్యక్తులను మభ్యపెట్టి వాళ్ళకి ఇంకా మేము ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పి నచ్చజెప్పి లేనిపోయిన అపోహలు ఎత్తి 1,50,000 రూపాయలు కట్టించి ఒక పేద వ్యక్తి ఈ విధంగా ఆరోగ్యశ్రీలో కాదు ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ అయితే బాగుంటుందని చెప్పి నమ్మకంతో ఇక్కడికి వస్తే ఈ మనిషిని చంపడం జరిగింది. ఇక్కడ ఇక్కడ ఉండే డాక్టర్లు వాళ్ళ వైద్యానికి ఎంత మటుకు సేవ చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలా. ఇటువంటి చేతగాని డాక్టర్లను పెట్టుకోవడంతో ఈ హాస్పిటల్లో యాజమాన్యానికి చెడ్డపరుస్తుంది. కాబట్టి ఈ యాజమాన్యంలో ఖచ్చితంగా దానికి చర్య తీసుకొని అతనికి ఏదైనా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే కోరుకుంటారో వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చాలని చెప్పి నేను ఈ విధంగా మీడియా ముందు చెప్పడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు మంజుల సుబ్బారావు. డాక్టర్ పై చర్యలు వెంటనే, డాక్టర్ పై చర్యలు వెంటనే, హాస్పిటల్ రేషన్ బుద్ధి కారణమైనటువంటి డాక్టర్ పై చర్యలు వెంటనే, క్రిమినల్ కేసులు డాక్టర్ పై వెంటనే
వీడియో రికార్డింగ్ కూడా ఉంది సార్ మన దగ్గర. 90% ఏం కాదు, 10% రిస్క్ ఉందని చెప్పినాం. ఇప్పుడు ఆ 10% రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళాలా లేదా అనేది ఎప్పుడు కూడా పేషెంట్ చేతుల్లో, పేషెంట్ అటెండర్స్ చేతిలో ఉంటది. ఆ 10% రిస్క్ నాకు వద్దు అనుకుంటే ఆపరేషన్ ముందు కదా వేరే చోటికి ఆ రోజు మీరు అసలు ఆపరేషన్ కి ముందునే వెళ్ళిండొచ్చు కదా. ఇప్పుడు దానికి రికార్డింగ్ నేను ఇమ్మంటారా? ఇప్పుడు మీకు మీడియా మిత్రులకు కూడా ఇచ్చినారు కదా రికార్డింగ్. సో అమ్మా అట్లా కాదు. ఇప్పుడు చూడు, నేనైతే దేవుణ్ణి కాదు, నేను బతికించలేను, కానీ ప్రయత్నించే వరకు నేను చేస్తాను. ఇప్పుడు నా శక్తి వంచన లేకుండా నేను 100% ప్రయత్నం చేస్తాను. అంతేగాని నేను 100% బాగా అవుతుందని అయితే నేను కాదు, ఏ డాక్టర్ కూడా చెప్పలేరమ్మా. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ పోతుంటే బాగా అవుతుంది సార్ ట్రీట్మెంట్, ప్రైవేట్ హాస్పిటల్ అదే అమ్మా, కరెక్ట్ అమ్మా. ఆ జబ్బుని బట్టి ఏదైనా ఉంటదమ్మా. గవర్నమెంట్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనేది ఒక నిమిషం మీరు యాంజియోగ్రామ్ ఎక్కడ చేయించుకున్నారమ్మా? యాంజియోగ్రామ్ పరీక్ష ఎక్కడ చేయించుకున్నారు? చేయించుకున్న వాళ్ళు ఏం చెప్పినారు? జబ్బు లేదని చెప్పినారా, జబ్బు ఉందని చెప్పినారా? ఇప్పుడు ఇక్కడ హార్ట్ కి ఆపరేషన్ చేయాలనే ఉద్దేశం ఎఫర్ట్స్ మీరు పెట్టినారు, జరిగిపోయింది. దానివల్ల మీరు సంపాదన కోరేది కాదు. వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటి ఏంది, ఒకవేళ మాకు చెప్పింటే బాగుండు కదా అని షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు సార్. షిఫ్ట్ చేసే పరిస్థితి ఉంటే ఏనాడైనా మేము వెళ్ళండి అని చెప్తాం. షిఫ్ట్ చేస్తే దారిలోనే చనిపోయినాడు అనుకోండి, అడిగాను కదా, అడిగాను కదా. నువ్వు అడిగావు నాన్న? అడిగాను సార్. మేము షిఫ్ట్ చేసుకుంటాం షిఫ్ట్ చేసుకుంటామని అయితే అడగలేదు. ఆపరేషన్ లో అంటే ఎక్కడికన్నా తీసుకెళ్లాలా అనేది. ఇప్పుడు దానికి ఆపరేషన్ డాక్టర్ చెప్పిన సమాధానం ఏంటంటే సార్, ఆల్రెడీ వెంటిలేటర్ పైన ఉన్నాడు, దాంతో హార్ట్ లంగ్ మిషన్ పైన, అంటే ఆయన మిషన్స్ సపోర్ట్ తో ఆయన సర్క్యులేషన్, అంటే ఆయన ఆ టైంకి జీవించి ఉన్నాడు అంటే కేవలం మిషన్ సపోర్ట్ తోనే ఉన్నాడు. సో ఆ టైంలో షిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఆ టైం కాకపోతే నెక్స్ట్ డే తీసుకొచ్చాం సార్. ఓకే, సో ఇప్పుడు ఈ రోజు నిన్న నైట్ చనిపోయినాడు. నిన్న నైట్ కూడా ఎట్లా ఉన్నాడు? వెంటిలేటర్ పైననే ఉన్నాడు. అంటే వెంటిలేటర్ నుంచి తీస్తే 10 days పైన అవుతుంది వెంటిలేటర్ పైన. కండిషన్, పేషెంట్ కండిషన్ మీకు తెలుస్తుంటది. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది పూర్తిగా కండిషన్ ఏంటి అనేది ప్రతిరోజు పొద్దున సారు మిమ్మల్ని పిలిచి చెప్తున్నారా లేదా చెప్పండి. ఎస్ సార్, నో చెప్తారు. పొద్దున 9 గంటలకు కూడా ఇదే ప్రశ్న అడిగినారు, సమాధానం చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు అదే ప్రశ్న అడుగుతున్నారు, దానికి కూడా నేను మళ్ళీ సమాధానం చెప్పాను. చెప్తున్నాను సార్, అది ఆపరేషన్ కాదు. ఇప్పుడు పరిస్థితి సీరియస్ ఉన్నప్పుడు చెస్ట్ కంప్రెషన్స్ ఇవ్వాలి, సిపిఆర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ కన్సల్ట్ తీసుకొని మనం ఎప్పుడు సిపిఆర్ చేయం సార్. సో ఆ పేషెంట్ కి ఏది అవసరమో ఆ టైంకి మనం ఇమీడియట్ గా చేస్తాం. మంచి చెడులు తర్వాత పక్కన ప్రాణాన్ని కాపాడడానికి ఏం చేయాలో అది చేస్తాం. అంతేగాని రెండోసారి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లడం కూడా అట్లాంటిదే. అంటే అది ఆపరేషన్ కాదు. అది నేను పొద్దున కూడా చెప్పినాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. సిపిఆర్ సార్ హార్ట్ లంగ్ మిషన్ కి మళ్ళీ కనెక్ట్ చేయాల్సి వచ్చింది. హార్ట్ లంగ్ మిషన్ కి మళ్ళీ కనెక్ట్ చేసిన తర్వాతనే ఆయన 4 గంటలు పట్టింది మళ్ళీ ఆయన కొంచెం స్టెబిలైజ్ కావడానికి. అంటే నైట్ 9 పట్టింది. అంతవరకు హార్ట్ లంగ్ మిషన్ ఉన్నంతసేపు సార్ అక్కడే ఉన్నాడు. సార్ అక్కడ ఉన్నప్పుడు బయటకు వచ్చి చెప్పలేడని చెప్పేసి మేడం కి, శ్రావణి మేడం చెప్తే శ్రావణి మేడం బయటకు వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఉండండి బాబు, వీడియోలో కూడా ఉంది సార్. రెండోసారి ఎవరికి చెప్పలేదు. ఆపరేషన్ థియేటర్ తీసుకుపోయినారని తెలిసింది. ఆపరేషన్ చేయలేదు, రెండోసారి ఆపరేషన్ చేయలేదు. అదే మీకు చెప్తున్నాను.
యూనియన్స్ ఆయన BSP పార్టీ డెమోక్రటిక్ ప్రజా సంఘం జాతీయ కార్యదర్శి, బహుజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సార్. నేను డెమోక్రటిక్ జాతీయ అధ్యక్షుడు సార్. నేను అందుకే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మా డాక్టర్లు కావచ్చు, ఏ మనిషి అయినా కావచ్చు, ఏదో జరిగింది అర్థమైందా? మనమంతా తెలుగు చిన్నపిల్లలం కాదు, అందరికీ తెలిసిందే. ఏ డాక్టర్ సంపాదన చూడడం, వాళ్ళు బాగా బతికితే వాళ్ళకి కూడా మంచి పేరే వస్తుంది కదా. చచ్చిపోయినట్టు వస్తారా, ఇది చేసుకున్నట్టు వస్తారా, వాళ్ళకి కూడా చెడిపోయారు కదా. ఎవరైనా కావాలని కోరుతారు. వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మీరు ఎవరు లేకపోవడం వల్ల లేదా ఇమీడియట్ గా సిపిఆర్ సంథింగ్ ఎత్తుకోబోతారు ఏమన్నా కాదు కదా. దాన్ని బట్టి మీరు ఆలోచించండి. సార్ వాళ్ళు చేయలేని వేరే హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పాను సార్. దానికి సమాధానం సిచ్యువేషన్ బాగాలేదు, ఎప్పుడు చెప్పచ్చు. అట్లా కాదమ్మా. ఇప్పుడు నేను చెప్తాను, నీ ఆన్సర్ కి నీ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఫెసిలిటీ ఉంది సార్, వెంటిలేటర్, బైపాస్ ఆపరేషన్, ఎవ్రీథింగ్. పేషెంట్ ఏం చేయాలన్నా అది మనకు అందుబాటులో ఉంది. ఇప్పుడు వెళ్ళాలా ఉండాలా అనేది డెసిషన్ ఎప్పుడు మీదే. ఇప్పుడు నేను ఉన్నంత నేను చెప్పేది వినండి సార్. పూర్తి కాలేదు, మీరు మధ్యలో మాట్లాడితే మీకు అర్థం కూడా కాదు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఉండాలా లేదా నిర్ణయించుకోవాల్సి నేను పూర్తిగా చెప్పాను. నేను పూర్తిగా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి. మీరు మధ్యలో మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థం కాదు. వాళ్ళు చెప్పేదంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మీరు గ్యారంటీ గ్యారంటీ ఇవ్వమంటారు. దేనికి గ్యారంటీ ఇవ్వమంటారు చెప్పండి. ఇప్పుడు నేనైతే దేవుణ్ణి కాదు, నేను గ్యారంటీ ఇవ్వలేను. ఇప్పుడు నా చేతుల్లో 100% నా చేతుల్లో ఉంది, నేను 100% ప్రయత్నం చేస్తాను. కానీ బయటపడతారా లేదా అనేది నేను ఎట్లా చెప్పగలుగుతాను? ప్రయత్నం చేస్తే టైం పాస్ ఎప్పుడు చేయలేదు. నువ్వు టైం పాస్ అనే మాట మాట్లాడొద్దండి ప్లీజ్. చూడు కదండి, మేము పెట్టిన ఎఫర్ట్ ని నువ్వు 1% కూడా గుర్తించట్లేదు. 10 రోజులు డాక్టర్ ఎట్లున్నారు తెలుసా? ఆయన మొహంలో రక్తం లేదు. ఆయన మొహంలో రక్తం. పాపం పేషెంట్ బయటపడాలని నువ్వెంత నువ్వు అనుకుంటున్నావు అంతకి 100% అనుకున్నాడు సార్. ఇవన్నీ ఎమోషనల్ అందరికీ నష్టమే. ఇప్పుడు మా హాస్పిటల్ నుంచి ప్రాణం పోవడం అంటే ఇప్పుడు చేసే డాక్టర్ కూడా నష్టమే. చేసే డాక్టర్ ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పమ్మా. ఇప్పుడు ఆపరేషన్ కి ముందు ఎంత % రిస్క్ ఉంటుందని సార్ చెప్పినారమ్మా నీకు? ఎంత % 100% బయటకు వస్తారని ఎవరైనా చెప్పారు? ఎంత % రిస్క్ ఉంటుందని చెప్పినారమ్మా చెప్పమ్మా. ఆపరేషన్ కు అడ్మిట్ అయ్యాడు. 2 హోల్స్ బ్లాక్స్ అయినాయని ఆపరేషన్ చేస్తామని చెప్పినారు. ఫస్ట్ సారి ఆపరేషన్ చేసినప్పుడు సక్సెస్ అని చెప్పినారు. మళ్ళీ రెండోసారి మాకు తెలియకుండా ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళినారు. అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. తర్వాత నేను ఇక్కడ అవుతుందా మీతో కాదా అని అడిగితే ఆయన ఈ సిచ్యువేషన్లో మీరు తీసుకుపోలేరు అని, ఇక్కడే మేము అన్ని ఎక్విప్మెంట్స్ ఉండే మేము చేస్తాము, బాగు చేస్తామని చెప్పినారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడ పోలీస్ స్టేషన్లో మాకు FIR కట్టలేదు. డిఎంహెచ్కో రాసినాడు, మాకు కట్టలేదు. మేము కేసు కట్టాలి, FIR నమోదు చేయాలి, మాకు న్యాయం చేయాలి అని మేము కోరుతున్నాం. చేస్తారు తప్పు తెలిస్తే కట్టిస్తారు వాళ్ళు. అది మీరు ఎంతకాలంలో కట్టగా అడగండి. మీరు కట్టమన్నారు సార్ కేసు. ఏది తర్వాత ఫోన్ చేసి మళ్ళీ అవును కట్టమా మంచిదే కదా. DMHO పంపిస్తాను. 10 లేదు, DMHO పంపించిన తర్వాత నేను కేసు కట్టాను. ఏముంది DMHO అర్థం వల్ల ఇంకోటి అర్థం ఏముంది? 2 చేసి అదేముంది? DMHO ఎట్లయినా రాయొచ్చున్నాయా? కేసు కట్టినా DMHO రావచ్చంటే, ఎట్లయినా రావచ్చంటే. ఇంకా ముందుగానే కట్టినా రిపోర్ట్ కోసం వెయిట్ చేయకుండా లాస్ట్ మాటలు వస్తావా? మంచి చేస్తా ఉంటే తీసుకోలేదు. మీరు ఫస్ట్ తీసుకోలేదు. ఏం తీసుకోలేదు? కేసు కట్టమంటే నా 10 లేదు అన్నారు. అవును మాకు కట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసినారు. అవును ఏం రాదు తప్పది. తప్పది ఏమన్నా తప్పేం కాదు. ఏమన్నా అనుకుంటున్నాం. ఏది వద్దంటారు? పోస్ట్ మార్టం చేయాల్సిందే. కేసు కట్టినాక దాని తప్పు లేదా ఉందని తెలుసుకోవాల్సిందే. కేసు కడితేనే డాక్టర్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తారు.
ఏది లేదు సినిమా అనుకుంటున్నా ఇది అదే ఇంత పెద్ద హాస్పిటల్ కేసు కట్టినాము చట్ట ప్రకారము ఏంది పరిష్కారం ఏం కావాలా ఏం చెప్పు న్యాయం అంటే ఏంది హైదరాబాద్ న్యాయం అంటే ఏంది మాకు తెలిసిన న్యాయం ఏంటంటే చట్ట ప్రకారము డాక్టర్లు తప్పు చేసింటే వాళ్ళని హాస్పిటల్కు హాస్పిటల్కు వాళ్ళ మీద కలెక్టర్ గారు డిఎంహెచ్ గారు యాక్షన్ తీసుకుంటారు. అది మాకు తెలిసిన న్యాయం. ఆ అమ్మాయికి ఏదైనా కాబట్టి కలెక్టర్ గారు ఇస్తారు. అది మాకు తెలిసిన న్యాయం. మీ న్యాయం చెప్పండి. మనం ఖచ్చితంగా చేయాల్సిందే. ఏమి న్యాయం జరగదు. నేనే చెప్పాను ఇంకా ఏమేమి ఎఫ్ఐఆర్ చేస్తే చనిపోయినారు అందుకే చేపిస్తా చెప్తున్నా కదా. పరిష్కారం కాదు వాళ్ళ మీద కేసు పెట్టినా వాళ్ళు చేస్తారు. మీకోసమే చేస్తున్నాం మేమంతా. న్యాయం చేయాలని చేస్తున్నాము. వచ్చి అని చెప్పారు. మా మాట విను.